పుదుమై పిత్తన్ అని ఒక కవి రాసిన మాటలు నేను గుర్తొచ్చింది. ఒక గుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జనాలు దండం పెడుతూ నమస్కరిస్తుంటే పుదుమై పిత్తన్ ఒక అగ్గిపుల్లకి నమస్కారం చేశాడంట. ఎందుకని అడిగితే వెలిగే జ్యోతి కన్నా వెలిగించిన అగ్గిపుల్ల పెద్దది కదా. అంటే ఈ రోజు వెలుగుతున్న తెలంగాణ అనే ఈ జ్యోతి ఏముందో దానికి అగ్గిపుల్ల ఒక నినాదమే కదా. మట్టి పనికైనా మనోడే కావాలా. ఈరోజు ఆయన జయంతి రోజు మనం ఇక్కడ కలిసాము, ఆయన గురించి మాట్లాడుతున్నాము, ఆయన స్మరణ చేస్తున్నామంటే ఆయన తెలంగాణకి కారణమైన అగ్గిపుల్లే. ఈ వేదిక మీద ఇప్పుడు నేను మాట్లాడాలి. సరే, సరదాగా జయశంకర్ గారి గురించి మాట్లాడదామంటే ఆయనతో ఉన్నవాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళు మాట్లాడేశారు, లేదా గూగుల్ సెర్చ్ చేయాలి. అలా కాకుండా నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. భయం వేసింది సబ్జెక్ట్ చూసిన. ఏంటది? వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం. ఇక్కడో కర్ణాటక నుంచి వచ్చాను సార్, తెలుగులో ఇలాంటి టైటిల్ ఇస్తే ఏం చేయాలి నేను? నాకేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ లా వినపడింది అది. అలాగే ఉంది చూడండి, ఇవాళ టీవీలో వస్తాయి కదా, వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం, లేటెస్ట్ న్యూస్. కానీ ఆలోచిస్తే ఇది లేటెస్ట్ న్యూస్ కాదు. ఇది వైషమ్యాల సుడిలో భారతం వైవిధ్యత అనేది లేటెస్ట్ న్యూస్ కాదు, చాలా పాత న్యూస్. మనం పేపర్ తీస్తే చూస్తాం కదా, వరద వచ్చి హైదరాబాద్ చెరువులా అయిపోయింది. లేటెస్ట్ న్యూసే, కానీ పాత న్యూసే. 2 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంది. ఎవడో ఒక రైతు తన పిల్లల్ని చంపి, భార్యని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. వీళ్ళు ఒకే భాష, ఒకే దేశ, ఒకే ధర్మం అంటారు కదా, వీళ్ళకి ఎలా అర్థం అవ్వాలి ఇది? వీళ్ళు పూజల వాడో పట్టుచీర చైనా నుంచి వచ్చింది. మన ఇప్పుడు చైనాకు ప్రయాణం చేయకపోతే ఇంకా ఆకలి కట్టుకుని తిరిగేవాళ్ళ వీళ్ళు. షుడెంట్ వి అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ సో మచ్ టు లర్న్. ఎన్నో ధర్మాలు వచ్చాయి, ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోగలిగాం. మన ధర్మంలో ఉన్న దౌర్జన్యాన్ని మనం మార్చుకోగలిగాం బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్. ఒక దిగంతంనే చూసుకుంటూ బ్రతకలేము మనం. ఆ దిగంతాన్ని చేరుకున్న తర్వాత ఇంకో దిగంతం వస్తుంది, ఇంకో దిగంతం. ఎన్ని దిగంతాలు చూస్తావో అంత సుసంపన్నం అవుతాం కదా మనం.